హాయ్! ఏంటిది? ఎక్కడ ఈ జలపాతం? ఏంటి? ఏంటి సీనరీ ఎక్కడ అనుకుంటున్నారా? ఈ కొండలెక్కడ? ఈ లోయలెక్కడ? ఈ వాగులెక్కడ? వంకలెక్కడ అని అనుకుంటున్నారా? ఎక్కడో గాదు. ఈ ఊటీ, కొడైకెనాల్ అసలే గాదు. ఇది ఓన్లీ తిరుపతి. మన తిరుపతిలోనే కపిల్ తీర్థం పక్కనే ఉండే పార్క్ జంగిల్ బుక్ అని. దివ్యారామం అని గూడా అంటారు ఈ పార్క్‌ని. ఇక్కడ అసలు చాలా అందంగా ఉంటది. మొత్తం ఒక అడవిలోకెళ్ళి కొండల మధ్యలో అసలు చూడ్డానికి చాలా ఎంజాయ్ చేసిన ఎంత హ్యాపీనెస్ ఉంటదంటే అంత హ్యాపీనెస్ ఉంటది. అంతే ప్రశాంతంగా, పచ్చగా, చల్లగా, కూల్‌గా ఉంటది. నేను ఎప్పుడూ వెళ్తానే ఉంటా. జలపాతం చూద్దామని ఇవాళ వచ్చాను గానీ, ఆ పైన నుంచి కొండ చర్యలు అవి ఇరిగి పడుతున్నాయి అని చెప్పేసి నన్ను పైకి వెళ్ళనివ్వలేదు. అందుకని ఇక్కడ నుంచే తీయాల్సి వచ్చింది నాకు. దూరం నుండి బ్రిడ్జ్ పై నుండి తీయాల్సి వచ్చింది. కానీ అంతకుముందు నేను వర్షం లేని టైంలో వెళ్ళిన వీడియో కూడా ఇందులో ఉంది. మీరు చూడండి. మొత్తం నేను పార్క్ మొత్తం చూపిస్తున్నాను. అదైన తర్వాత పక్కనే బ్రిడ్జ్ పై నుంచి వెళ్తుంటే అక్కడ నుంచి తాబేళ్ళు చూసి ఏదో ఫుడ్ పెడతానని చెప్పేసి, అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏదైనా పెడుతున్నారేమో వాటికి, అట్లా అసలు మంచిది కాదు, పెట్టకండి. కాకపోతే ఆ ఫుడ్ పెడతారేమో అని అట్లా బుజ్జిగా ఎంత క్యూట్గా పరిగెత్తుకొని వస్తున్నాయి చూడండి. అవి చూడంగానే పరిగెత్తుకొని వస్తున్నాయి మనుషుల్ని చూడంగానే. వాటికి కూడా ఇక్కడ మనుషులు బాగా అలవాటు అయినట్టున్నారు. సో ఎంత బాగున్నాయి అవి కూడా, బయటికి తలలు పెట్టి చూస్తున్నాయి చూడండి. తర్వాత ఇక్కడ నుంచి ముందుకెళ్తే 2 బ్రిడ్జిలు వస్తాయి. ఐరన్ బ్రిడ్జిలు. స్ట్రైట్గా ఒక బ్రిడ్జ్ ఉంటుంది, కానీ ఆ బ్రిడ్జ్ నుంచి ఎక్కితే మీరు వాటర్ ఫాల్ చేయడం చాలా కష్టం. ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది, కొంచెం ముందుకెళ్ళి మట్టి దారిలో ముందుకెళ్ళి ఇంకో బ్రిడ్జ్ పైన ఎక్కి, ఇప్పుడు నేను వెళ్తున్నట్టు ఈ సిమెంట్ దారిలో వెళ్తే మీకు అక్కడ మళ్ళీ వాటర్ ఫాల్ ఉన్న బోర్డు కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం వర్షం పడడం పైకి వెళ్ళనివ్వట్లేదు. నేను వెళ్తున్నాను చూడండి. ఇంతకు ముందు తీసిన వీడియోలో ఈ పైన చూసారా, ఇటు పక్కన కొండ అటు పక్కన లోయ, దానివల్ల పైనుంచి రాళ్ళు జారి పడ్డం, వర్షం పడ్డప్పుడల్లా రాళ్ళు జారి పడుతున్నాయంట. పాములు కూడా పడుతున్నాయి అని చెప్పారు. ప్రతిసారి అక్కడ పార్క్ వాళ్ళు ఉండి ఆపరు కాబట్టి మీరే జాగ్రత్త. ఇట్లాంటి టైంలో, వర్షాలు పడే టైంలో జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇప్పుడైతే పార్క్ సిబ్బంది ఉండి మమ్మల్ని ఆపారు పైకి వెళ్ళకుండా, కానీ వర్షం లేని టైంలో మాత్రం పైకి వెళ్ళొచ్చు. మొత్తం అసలు అంటే అది ఆ రాళ్ళన్నీ స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. కానీ అసలు ఆ పైన జలపాతం నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే జలపాతం. ఇక్కడనే ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన వాటర్, నేను ఎక్కడ దూరం నుండి తీసిన వాటర్ ఇక్కడనే వస్తుంది. కానీ ఈ ప్లేస్ మాత్రం ఆ జలపాతం లేనప్పుడు కూడా చాలా అందంగా, ప్రశాంతంగా మీరు అక్కడ కూర్చుని మంచిగా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఏదో ఋషులు ముందు కాలంలో అడవుల్లోకి వెళ్ళిపోయారు అనేది కదా, అట్లుంటుంది ఇది మొత్తం. ఈ పార్క్ అట్లనే అనిపిస్తుంది నాకైతే. ఎక్కడైనా పోయి ఇక్కడనే ఉండిపోదాని అనిపిస్తుంది, కానీ నైట్ అయితే ఆ అడవి పందులు, పులులు, చిరుత పుళ్ళు వస్తాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండకుండా వెళ్ళిపోతున్నాం మేము. కానీ
సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.